హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు వచ్చి చికెన్ గ్రేవీ కర్రీ చూద్దాం రండి. ఒకసారి చాలా బాగుంటుంది. ఒకసారి సేమ్ నేను చెప్పినట్టే ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ వచ్చి చికెన్ని నీట్గా శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకొని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి చికెన్ నీట్గా. తర్వాత చెక్క లవంగాలు మిరియాలు గసగసాలు వేసి ఒక పక్క వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు, ఒక 2 స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇవి పుచ్చుగింజల పప్పు అంటారు కదా, అవి తీసుకొని కొంచెం వేయించి పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారేలోపు చికెన్కి ఉప్పు కారం కలుపుకుందాము. కొంచెం పట్ల ఉప్పు కారం పట్టించి పెడితే బాగుంటుంది. బాగా చికెన్కి పట్టేసి ఒకసారి చూడండి. ఇలా ఫస్ట్ ఉప్పు కారం పసుపు వేసి చికెన్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకొని మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఆరిపోయింటలో మనం వేయించి పెట్టుకున్న మసాలాన్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్దది బౌండీలు పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసి కొంచెం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొద్ది కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఇలా ఎర్రగా కావాలన్నమాట. ఎర్రగా కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంటుంది. తర్వాత టమోటాలు వేయాలి. టమోటాలు వేసుకొని కొంచెం కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేయాలి. తర్వాత ఇలా బాగా మగ్గిపోయినాక మెత్తగా చికెన్ వేసి కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలన్నమాట. చికెన్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. వాటర్ వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి కొద్దిసేపు ఒక 5 నిమిషాలు మగ్గనేస్తే అంత వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్లో నుంచి. అవి సగం అయిపోయేలాగా ఉడకనివ్వాలి. తర్వాత అవి సగం అయినాక ఉడికినాక మనం ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ముందు గరం మసాలా, అవి వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి పెరుగు వేసి మిక్సీ పట్టుకున్నది అది ఆ పేస్ట్ వేస్తున్నాను. కొబ్బరి పెరుగు అనమాట. అది మెత్తగా మిక్సీ పట్టుకొని అది వేసుకొని కలుపుకోవాలి ఒకసారి. ఒక 2 నిమిషాలు అటు ఉడికాక ఇలా ఒక గ్లాసున్నర వాటర్ పోసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు పోసుకోండి. ఎక్కువ పులుసు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ, కొంచెం కావాలనుకుంటే కొంచెం. నేనైతే 1.5 అవర్. ఇప్పుడే ఉప్పు కారం చూసుకోండి. నాకు కొంచెం ఉప్పు కారం తక్కువ అనుకుని అది ఉప్పు కారం వేసాను. ఇలా వేసి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి. బాగా ఉడికిపోయాక ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి స్టవ్ బంద్ చేయండి. అంతే, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సంగట్లోకి, అన్నంలోకి, రోటీలోకి చాలా బాగుంటుంది ఇది. ఒకసారి ట్రై చేయండి. సేమ్ నేను చెప్పినట్టే చేయండి, చాలా బాగుంటుంది.
అబ్బా పిల్లలు కూడా ఎంత ఇష్టంగా తింటారో, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.